Hi students, occasional MLT first year's biochemistry subject. Today's topic is minerals. ఖనిజములు అని అంటాం కదా, ఖనిజ లవణములు లేదా ఖనిజములు అని అంటాము. ఇది వచ్చేసి మనకి 17th యూనిట్. దిస్ ఈజ్ ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ occasional MLT biochemistry సబ్జెక్ట్లో మినరల్స్. ఓకే, మినరల్స్ని మనము ఖనిజములు అని అంటాము లేదా ఖనిజ లవణములు అని అంటాము. దెన్ మనం ఇప్పుడు వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ మినరల్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మినరల్స్ గురించి తెలుసుకుందాము. డెఫినేషన్ ఆఫ్ మినరల్స్. మినరల్స్ ఆర్ సబ్స్టెన్సెస్ ఫౌండ్ ఇన్ ఫుడ్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద గ్రోత్ అండ్ హెల్త్. దే ఆర్ సప్లైడ్ త్రూ డైట్. ఈ మినరల్స్ అనేవి మనకి అవి తీసుకోవడం వల్ల, మినరల్స్ని తీసుకోవడం వల్ల మనకు వచ్చేసి బాడీ యొక్క గ్రోత్ అండ్ హెల్తీగా ఉండడానికి సహాయపడతాయి. ఇవి వచ్చేసి మనకి ఎలా అంటే డైట్ ద్వారా తీసుకుంటాం, మనం తీసుకునే ఆహారం రూపంలో అలా మనము ఈ యొక్క మినరల్స్ని మన బాడీ లోపలికి తీసుకునే ఆహార రూపంలో తీసుకుంటాం. దెన్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మినరల్స్. మినరల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. వన్ ఈజ్ ద మ్యాక్రో ఎలిమెంట్స్, వాటిని మనము ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ అని అంటాము. సెకండ్ వన్ ఈజ్ ద ట్రేస్ ఎలిమెంట్స్ అండ్ మ్యాక్రో ఎలిమెంట్స్, వీటినే మనము మేజర్ అండ్ మైనర్ ఎలిమెంట్స్ అని కూడా అనవచ్చు. మ్యాక్రో మీన్స్ మేజర్ ఎలిమెంట్స్ అని, ట్రేస్ ఎలిమెంట్స్ మీన్స్ మైక్రో ఎలిమెంట్స్ అని కూడా అంటాము. మీకు ఇక్కడ షార్ట్ క్వశ్చన్ వస్తుంది, మ్యాక్రో ఎలిమెంట్స్ అని అడగవచ్చు లేదా ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ అని, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ అని, లేదా వాట్ ఆర్ ద మ్యాక్రో ఎలిమెంట్స్ అండ్ లేదా వాట్ ఆర్ ద మేజర్ ఎలిమెంట్స్ అని చెప్పేసి కూడా క్వశ్చన్ వస్తుంది షార్ట్ క్వశ్చన్లో. ఏది వచ్చినా కూడా మనము ఆన్సర్ ఇది రాయాల్సి ఉంటుంది. ఓకే, దీంట్లో మ్యాక్రో ఎలిమెంట్స్ అండ్ ట్రేస్ ఎలిమెంట్స్ 2 types. ఓకే, దీంట్లో ఫస్ట్ వచ్చేసి మ్యాక్రో ఎలిమెంట్స్ అనేవి దే ఆర్ 7 types. మ్యాక్రో ఎలిమెంట్స్ వచ్చేసి మనకి 7 రకాలుగా ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, క్లోరైడ్ అండ్ సల్ఫర్. ఓకే, దీస్ ఆర్ 7 వచ్చేసి మ్యాక్రో ఎలిమెంట్స్. ఏంటంటివి? సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, క్లోరిన్ అండ్ సల్ఫర్. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ సోడియం ఈజ్ ద మేజర్ కాషన్ ఆఫ్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్. ఇది వచ్చేసి ఎక్కువగా మనకి సోడియం అనేది ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ సోడియం ప్రజెంట్ ఇన్ టేబుల్ సాల్ట్, బ్రెడ్, చీజు, క్యారెట్ ఎక్సెట్రా. ఈ సోడియం వచ్చేసి మనకి ఎక్కువగా అంటే ఉప్పులో అండ్ బ్రెడ్లో, చీజు, క్యారెట్లో ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ పొటాషియం ఈజ్ ద మేజర్ కాషన్ ఆఫ్ ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్. ఇది వచ్చేసి ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్లో ఎక్కువగా ఉంటుంది. పొటాషియం ప్రజెంట్ ఇన్ చికెన్, లివర్, బనానా ఎక్సెట్రా. పొటాషియం ఎక్కువగా మనం తీసుకునే డైట్లో వచ్చేసి చికెన్లో, లివర్ అండ్ అరటిపళ్ళలో, బనానాస్లో మనకి ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ కాల్షియం ఈజ్ ద ఎసెన్షియల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్. ఈ కాల్షియం అనేది మనకి బోన్స్లో అండ్ టీత్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఇది దేనికి అని అంటే వాటి యొక్క గ్రోత్కి, బోన్స్కి అండ్ వాటి యొక్క బోన్స్ ఫార్మేషన్కి అండ్ టీత్ ఫార్మేషన్కి ఎక్కువగా సహాయపడుతుంది. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ మిల్క్, పాలలో, చీజ్, ఎగ్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఎక్సెట్రా, వీటిలో ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ ఫాస్ఫరస్. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్. ఓకే, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఆల్సో 2 ఈజ్ ద సేమ్ ఫార్మేషన్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్కి. బోన్స్, టీత్ యొక్క ఫార్మేషన్కి మనకి ఈ ఫాస్ఫరస్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఎగ్ యోక్, అంటే కోడిగుడ్డు సొన, మాంసం, మాంసం, పాలలో, చీజ్లో ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది ఎక్సెట్రా. ఇంకా కొన్నిట్లో కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం. ఇన్ బాడీ మెగ్నీషియం కంబైన్డ్ విత్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. మెగ్నీషియం ఆల్సో మనకి బాడీలో వచ్చేసి ఫాస్ఫరస్ అండ్ కాల్షియం తోటి కలిసి ఉంటుంది. అండ్ దెన్ మెగ్నీషియం ప్రజెంట్ ఇన్ క్యాబేజీ, మిల్క్, ఎగ్స్ అండ్ ఎక్సెట్రా. మెగ్నీషియం కూడా క్యాబేజ్లో, పాలలో, ఎగ్స్లో ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి క్లోరిన్ ఆర్ క్లోరైడ్ వచ్చేసి మనకి క్లోరిన్ అనేది ఒక అయాన్ రూపంలో ప్రజెంట్ అయి ఉంటుంది. క్లోరైడ్ అయాన్ ఎసెన్షియల్ ఫర్ వాటర్ బ్యాలెన్స్. మనం ఇది వచ్చేసి వాటర్లో ప్రజెంట్ అయి ఉంటుంది కదా ఈ ఎలిమెంట్స్. క్లోరైడ్ అనే ఎలిమెంట్ వచ్చేసి అది అయాన్ రూపంలో వాటర్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఇది వాటర్ బ్యాలెన్స్కి ఉపయోగపడుతుంది. దెన్ నెక్స్ట్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ సోడియం క్లోరైడ్. ఓకే, సోడియం క్లోరైడ్. దెన్ నెక్స్ట్ సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్. సల్ఫర్స్ వచ్చేసి మనకి సల్ఫర్ అనే ఖనిజం వచ్చేసి అమైనో యాసిడ్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ సిస్టిన్ అండ్
మిథియోనిన్లో కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ సిస్టిన్ అండ్ మిథియోనిన్. దెన్ నెక్స్ట్ ట్రేస్ ఎలిమెంట్. ట్రేస్ ఎలిమెంట్స్ని మనము మైనర్ ఎలిమెంట్స్ అని కూడా అంటాము. ఓకే, ట్రేస్ ఎలిమెంట్స్ని మైనర్ ఎలిమెంట్స్ అని కూడా అంటాము. దే ఆర్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీ. దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఇవి ట్రేస్ ఎలిమెంట్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ పరిమాణంలో మన శరీరానికి అవసరపడతాయి. ఇవి వచ్చేసి 3 రకాలుగా క్లాసిఫికేషన్ వర్గీకరణ జరిగింది. దీంట్లో ఫస్ట్ వన్ ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్స్, పాసిబుల్ ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్స్ అండ్ నాన్ ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్స్. అంటే మనకి అవసరం ఉన్నవి, మనకు అవసరం ఉన్న కొద్దిగా అవసరపడే ఎలిమెంట్స్. అండ్ దెన్ అది ఇఫ్ పాసిబుల్ అయితేనే, అది మనకి కావాలి అని అనుకుంటేనే ప్రజెంట్ అయి ఉండే ఎలిమెంట్. అండ్ మనకి అవసరం లేని ట్రేస్ ఎలిమెంట్స్. దీస్ ఆర్ ద 3 టైప్స్. వన్ ఈజ్ ద ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్స్, మనకి అవసరం ఉంటేనే ఇవి మనకు కావాల్సి అవసరం ఉండేటివి మన బాడీకి. ఇవి వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ అది తగ్గినట్లయితే పాసిబుల్ అయితేనే మనం తీసుకునే ఖనిజాలు. నెక్స్ట్ నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్, అది అసలు మన బాడీకి అవసరం లేని ఎలిమెంట్స్ ఇవి. ఓకే, ట్రేస్ ఎలిమెంట్స్ దే ఆర్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. మనకు అవసరం ఎంత స్మాల్ క్వాంటిటీ, అతి తక్కువ క్వాంటిటీ అమౌంట్ మన బాడీకి అవసరం ఉంటుంది. ఇవి వచ్చేసి 3 టైప్స్గా వర్గీకరణ చెందుతాయి. ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్స్ అనేవి వచ్చేసి ఐరన్, అయోడిన్, కాపర్, కోబాల్ట్ అండ్ ఫ్లోరిన్. మనకి ఇది ఎక్కువగా ఐరన్ అనేది మనకి బ్లడ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఐరన్ అండ్ అయోడిన్ ఇవి వచ్చేసి మనకి బాడీలో బ్లడ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ కోబాల్ట్, ఫ్లోరైడ్ ఆల్సో మనకి టీత్ అట్లా బోన్స్లో ప్రజెంట్ అయ్యి ఉంటుంది. దెన్ నెక్స్ట్ పాసిబుల్ ఎసెన్షియల్, ఇవి వచ్చేసి మనకి బ్లడ్ సప్లైకి, బ్లడ్ హిమోగ్లోబిన్ ఎక్కువగా అవ్వడానికి, దెన్ నెక్స్ట్ బోన్ ఫార్మేషన్స్కి వాటికి ఉపయోగపడతాయి. దెన్ నెక్స్ట్ పాసిబుల్ ఎలిమెంట్ ట్రేస్ వచ్చేసి నికెల్ అండ్ టిన్. ఇది వీటిని వచ్చేసి టిన్ అంటే సత్తు అని అంటాం కదా తెలుగులో. దెన్ నెక్స్ట్ నికెల్ అంటే మనకు వచ్చేసి లైక్ తెల్లటి రాగి లాంటి ఒక లేయర్ లాగా ఉంటుంది తెల్లటిది, దాన్ని మనం నికెల్ అని అంటాం. ఇది మేబీ అవసరం ఉంటేనే శరీరానికి అవసరపడతాయి. నాన్ ఎసెన్షియల్, ఇవి మనకు అవసరం లేని వచ్చేసి అల్యూమినియం, బోరాను, లెడ్, మెర్క్యూరీ. ఇవన్నీ మనకి అవసరం లేని నాన్ ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్స్. ఓకే, దీస్ ఆర్ ద మినరల్స్. మినరల్స్ అంటే ఖనిజాలు అని అంటాము, లేదా ఖనిజ లవణములు అని కూడా అనవచ్చు. డెఫినేషన్ ఆఫ్ మినరల్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మినరల్స్ గురించి తెలుసుకుందాం. దీంట్లో మీకు వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ మినరల్స్ అనేది షార్ట్ క్వశ్చన్ వస్తుంది. అండ్ దెన్ సోడియం గురించి కూడా షార్ట్ క్వశ్చన్ వస్తుంది. సోడియం ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి సోడియం యొక్క షార్ట్ క్వశ్చన్ ఎక్కువ సార్లు అడిగారు. దెన్ నెక్స్ట్ మ్యాక్రో ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా మీకు లాంగ్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, మ్యాక్రో ఎలిమెంట్స్ని మనము ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ అని అంటాము, లేదా మేజర్ ఎలిమెంట్స్ అని కూడా అనవచ్చు. ఓకే, దీనిలో వచ్చేసి డెఫినేషన్ ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను. డెఫినేషన్ ఆఫ్ మినరల్స్, ఖనిజముల యొక్క నిర్వచనము రాయండి అని అడుగుతారు. మినరల్స్ ఆర్ సబ్స్టెన్సెస్ ఫౌండ్ ఇన్ ఫుడ్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్ అండ్ హెల్త్. దే ఆర్ సప్లైడ్ త్రూ డైట్. ఇవి వచ్చేసి ఖనిజములు అనేవి మనము తీసుకునే ఆహార రూపంలో మన శరీరానికి అవసరం అవుతాయి. అవి మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత మనకు వచ్చేసి మనం హెల్తీగా ఉండడానికి అండ్ మనము గ్రోత్ అవ్వడానికి, మన పెరుగుదలకి సహాయపడతాయి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మినరల్స్. మినరల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ ద మ్యాక్రో ఎలిమెంట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ట్రేస్ ఎలిమెంట్స్. మ్యాక్రో ఎలిమెంట్స్ని మనము మేజర్ ఎలిమెంట్స్ అని అంటాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ అని అంటాము. డోంట్ కన్ఫ్యూజ్ ఇట్. 3 టైప్స్గా క్వశ్చన్ అడిగినా కూడా ఒకటే ఆన్సరు, మ్యాక్రో ఎలిమెంట్స్ లేదా మేజర్ ఎలిమెంట్స్ లేదా ప్రిన్సిపల్ ఎలిమెంట్స్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ట్రేస్ ఎలిమెంట్స్ని మనము మైనర్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి మ్యాక్రో ఎలిమెంట్స్, దే ఆర్ 7 టైప్స్. మ్యాక్రో ఎలిమెంట్స్ వచ్చేసి మనకి 7 రకాలుగా విభజించబడి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సోడియం, మనకి 7 కదా, సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సల్ఫర్ అండ్ క్లోరిన్. దీస్ ఆర్ 7 టైప్స్ ఆఫ్ మ్యాక్రో ఎలిమెంట్స్. సోడియం అనేది మనకి ఫస్ట్ సోడియం, ఇట్ ఈస్ అ మేజర్ కాషన్ ఆఫ్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్. ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్లో సోడియం ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. సోడియం ప్రజెంట్ ఇన్ టేబుల్ సాల్ట్, బ్రెడ్, చీజు, క్యారెట్ ఎక్సెట్రా. సోడియం ఎక్కువగా జనరల్గా మనకి మనం ఉపయోగించుకునే టేబుల్ సాల్ట్ ఉప్పులో మనకి ఎక్కువగా లభిస్తుంది, అండ్ బ్రెడ్, చీజు, క్యారెట్లో. దెన్ నెక్స్ట్ పొటాషియం, మేజర్ కాషన్ ఆఫ్ ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్లో ప్రజెంట్. అంటే ఒక సెల్కి
లేయర్ ఫామ్ అయి ఉంటుంది, ఎక్స్ట్రా సెల్యులార్ ఒక లేయర్ ఫామ్ అయి ఉంటుంది. దాన్ని ఆ లేయర్కి బిట్వీన్ లోపల సైడ్ బయట సైడ్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. అది ఎక్స్ట్రా సెల్యులార్ అండ్ ఇంట్రా సెల్యులార్ ఫ్లూయిడ్స్ అని అంటాము. దాని నెక్స్ట్ ఇంట్రా సెల్యులార్ ఫ్లూయిడ్, ఇది మేజర్ కాషన్ వచ్చేసి. దాని నెక్స్ట్ పొటాషియం ఎక్కడ ఎక్కువ ప్రజెంట్ అయి ఉంటుంది? పొటాషియం ప్రజెంట్ ఇన్ చికెన్లో, లివర్ అండ్ బనానాలో ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ కాల్షియం, ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్. కాల్షియం అనేది మనకి మన శరీరానికి బోన్స్ అండ్ టీత్కి ఫార్మేషన్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ మిల్క్, చీజ్, ఎగ్, క్యాబేజీ, కాలీఫ్లవర్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరస్, ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్. ఫాస్ఫరస్ ఆల్సో ఫార్మేషన్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్కి సహాయపడుతుంది. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఎగ్ యోక్, మీట్, మిల్క్, చీజ్. మనకి ఇది ఫాస్ఫరస్ అనేది కోడిగుడ్డు సొన అండ్ పాలలో, మిల్క్లో లభిస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం బాడీ మెగ్నీషియం కంబైన్డ్ విత్ ద కాల్షియం అండ్ ఫాస్ఫరస్. మనకి ఇక్కడ బాడీలో కాల్షియం అండ్ ఫాస్ఫరస్ వచ్చేసి మన యొక్క బోన్స్ అండ్ టీత్ గ్రోత్కి యూజ్ అవుతుంది కదా, అండ్ ఆల్సో మెగ్నీషియం ఆల్సో సేమ్ వాటితో పాటే కంబైన్డ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ క్యాబేజీ, మిల్క్, ఎగ్లో ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్లోరిన్ ఆల్సో ఇట్ ఈస్ ఏ అయాన్, క్లోరైడ్ అయాన్స్గా ఉంటాయి. ఈ క్లోరైడ్ అయాన్ ఎసెన్షియల్ ఫర్ వాటర్ బ్యాలెన్స్. ఈ క్లోరైడ్ అనేది మనకి వాటర్ బ్యాలెన్సింగ్కి యూజ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ సోడియం క్లోరైడ్. ఇది వచ్చేసి క్లోరైడ్ అనేది మనకి సోడియం క్లోరైడ్లో ప్రజెంట్ అయి ఉంటుంది, క్లోరిన్ వచ్చేసి. నెక్స్ట్ సల్ఫర్ కంటైనింగ్ ఎమైనో యాసిడ్. సల్ఫర్ వచ్చేసి కంటైనింగ్ ఎమైనో యాసిడ్స్లో కంటైన్ అయి ఉంటాయి. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ సిస్టిన్ అండ్ మిథియోనిన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ట్రేస్ ఎలిమెంట్ని మనము మైనర్ ఎలిమెంట్స్ అని అంటాము. దే ఆర్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీ. మనకి ఇది తక్కువ క్వాంటిటీలో అవసరం ఉంటాయి. దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. వన్ ఈజ్ ద essential trace element, second one is the possible essential trace element, and third one is the non-essential trace elements. దీంట్లో essential trace elements వచ్చేసి ఐరన్, అయోడిన్, కాపర్, కోబాల్ట్ అండ్ ఫ్లోరిన్. ఓకే, దెన్ నెక్స్ట్ పాసిబుల్ ఎలిమెంట్స్ వచ్చేసి నికిల్ అండ్ టిన్. దెన్ నెక్స్ట్ నాన్ ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్స్ వచ్చేసి అల్యూమినియం, బోరాను, లెడ్, మెర్క్యూరీ ఎక్సెట్రా. ఇవన్నీ మనకి మినరల్స్. ఓకే, మినరల్స్ యొక్క ఇప్పుడు వచ్చేసి మనం మినరల్స్ యొక్క క్లాసిఫికేషన్ అండ్ డెఫినేషన్ ఆఫ్ మినరల్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే, ఇవి వచ్చేసి మన శరీరానికి అది గ్రోత్కి, మనం శరీరం ఎదుగుదలకి మరియు తర్వాత మనం హెల్దీగా ఉండడానికి ఈ యొక్క ఖనిజాలు సహాయపడతాయి. ఓకే, దిస్ ఈజ్ ద లాస్ట్ వ్యూ. మీకు వచ్చేసి ఇందులో షార్ట్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, షార్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి డెఫినేషన్ అడగొచ్చు, లేదా క్లాసిఫికేషన్ అన్నప్పుడు 2 types రాయొచ్చు, లేదా మ్యాక్రో ఎలిమెంట్స్ అని చెప్పి లాంగ్ క్వశ్చన్ అడిగినప్పుడు లాంగ్ ఆన్సర్ కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద మినరల్స్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.